హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పరిశ్రమలు మరియు సేవా రంగం గురించి గత కొన్ని వీడియోస్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి మరొక టాపిక్ వచ్చేసి ఐటీ అంటే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఆధారిత సేవల గురించి అనేది డిస్కస్ చేయబోతున్నామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. ఎందుకోసం ఇంపార్టెంట్ అంటే ఈరోజు హైదరాబాద్ అనేది దినదిన అభివృద్ధి అనేది చెందుతుంది అంటే దానికి ప్రధాన కారణంగా ఐటీ రంగం అనేది ఉండడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో లక్షల మంది జీవించడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీ రంగం యొక్క ఎగుమతులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉండడం చేత ఎగ్జామినర్ ఈ విధమైనటువంటి అంశాల దృష్ట్యా ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు హైదరాబాద్ అనేది భారత సాఫ్ట్వేర్ పరిశ్రమకి ప్రధాన ఎగుమతి రంగం అండి. చాలా ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశం యొక్క సాఫ్ట్వేర్ పరిశ్రమకి హైదరాబాదే ఒక ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉండడం జరిగింది. అలాంటి హైదరాబాదు అనేది ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా ఉండడంతో అందుచేతనే ఇక్కడ చాలామంది ఐటీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కేవలం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అయినా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఐటీ రంగం పైన అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ రంగం ఏది అంటే ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలని. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ రంగం అనేది అద్భుతమైనటువంటి వృద్ధిని అయితే కనబరచడం జరిగింది. అందులో భాగంగా 2022-23లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ ఐటీ రంగం అద్భుతమైన వృద్ధిని సాధించి ఐటీ ఎగుమతుల మొత్తంగా 2,41,275 కోట్ల రూపాయలను సాధించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2,41,275 కోట్ల రూపాయలను ఈరోజు తెలంగాణ ఐటీ రంగం అనేది సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తంగా ఎంతగానం పెరిగింది ఈ ఐటీ పెరుగుదల అంటే 31.44% అండి. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల యొక్క వృద్ధి ఎంతగానం సాధించారంటే 31.44%. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇది జాతీయ సగటు కన్నా కూడా 9.36% ఎక్కువ అండి. జాతీయ సగటు ఏదైతే సాధించామో దానికన్నా కూడా ఈ యొక్క వృద్ధి రేట్ అనేది 9.36%గా ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అంటే ఐటీ ఎగుమతుల మొత్తం విలువ ఎంత అంటాడు, 2,41,275. అదేవిధంగా ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా కూడా 31.44% వృద్ధిని అధికంగా సాధించింది. ఇది జాతీయ సగటు కన్నా 9.36% ఎక్కువ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటి, ఈరోజు ఐటీ రంగం పైన ఆధారపడి అనేక మంది జీవిస్తున్నారు. కాబట్టి అలాంటి ఐటీ రంగంలో ఉపాధి గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఐటీ రంగంలో ఉపాధి అనేది గణనీయమైనటువంటి వృద్ధిని సాధించిందండి. ఐటీ రంగాన్ని ఆధారపడుతున్న జనాభా అనేది రోజు ఎక్కువ కావడం జరుగుతుంది. అందుకోసమే చూడండి 2021-22లో ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణలో 7,78,121 మంది అనేవారు ఐటీ రంగం పైన ఆధారపడి ఉండడం జరిగింది. అదేవిధంగా 2022-23 సంవత్సరంలో మాత్రం 9,05,715కు పెరగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఐటీ రంగాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల లేదా జనాభా అనేది పెరుగుతుంది. ఈ విధంగా అర్థం చేసుకుంటే ఐటీ రంగం అనేది దినదిన అభివృద్ధి చెందితేనే ఐటీ రంగంలో ఉపాధి సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఐటీ రంగం అనేది అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే
2022-23లో 9,05,715 మంది ఐటీ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారనే అంశం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ అంశం, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ అండి. ఈరోజు తెలంగాణ ఎలక్ట్రానిక్స్ తయారీకి అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారాలని భావిస్తుంది. అందుకోసం తెలంగాణ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని అనేక రకాలైనటువంటి చర్యలను అయితే చేపడుతుంది. అందులో భాగంగా 2024లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయినా ఇక మిగతా అంశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళి వివిధ విదేశీ కంపెనీలను కూడా ఆహ్వానించి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని విధాల మద్దతును అందిస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా హైదరాబాదునైనా తెలంగాణనైనా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక గమ్యస్థానంగా మార్చే ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా స్థాపించడానికి ఒక ముఖ్యమైన చర్యల్లో భాగంగా 2030 నాటికి చాలా ఇంపార్టెంట్ అండి. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ తయారీ కింద 1 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాలి. ఇది 2032 నాటికి 1.5 మిలియన్ ఉద్యోగాలను సృష్టించాలి అని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా వివిధ కార్యక్రమాలపైన ప్రభుత్వం కృషి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 అంశాలను గుర్తుంచుకోండి. 2030 నాటికి 1 మిలియన్ ఉద్యోగాలు, 2032 నాటికి 1.5 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఈవీఎస్ రంగాలు 2030 నాటికి తెలంగాణ జీడిపికి $150 బిలియన్ అందించడానికి కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ రంగం కింద 250కి పైగా కంపెనీలు అనేవి ప్రస్తుతం తెలంగాణలో ఉండడం జరిగాయి. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి వివిధ ఉపవిభాగాల్లో 50,000 మందికి పైగా ఉద్యోగాలు అనేవారు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి 2030 నాటికి 1 మిలియన్, 2032 నాటికి 1.5 మిలియన్ ఉద్యోగాల సృష్టి లక్ష్యమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం అయితే 50,000 మంది ఈ యొక్క రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి ఏదైతే ఉందో, భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అనేది 100% అనుకుంటే అందులో 6% పైగా తెలంగాణనే వాటాను కలిగి ఉండడం జరిగింది. అది ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో అని గుర్తుంచుకోండి. ఫాక్స్కాన్ అయినా, ఆపిల్, వన్ప్లస్ వంటి దిగ్గజ సంస్థల నుంచి ఎలక్ట్రానిక్స్ విలువల గొలుసు మరియు పరిశోధన, అభివృద్ధి, డిజైనర్ సెంటర్ల వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ సెంటర్లు లేదా క్లస్టర్లు అనేవి ఉండడం జరిగాయండి. అందులో ఒకటి వచ్చేసి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఉన్నటువంటి ఈసిటీలో ఏర్పాటు చేశారు. రెండవది వచ్చేసి మహేశ్వరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రధాన పెట్టుబడులు. ఇక్కడ మీకు ఒక అంశాన్ని చూపెడతాను. అవి జస్ట్ ఏ కంపెనీ పేర్లు, ఎంత పెట్టుబడి వచ్చిందో చూసుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఆ యొక్క కంపెనీ పేరు ప్లస్ ఎంత పెట్టుబడి, అది ఏ కంపెనో చూసుకుంటే సరిపోతుంది. అందులో ఒకటి రేడియంట్ అప్లయన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది ఈసిటీ ఈఎంసీలో ఎల్ఈడి టీవీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దాదాపుగా 45 లక్షల టెలివిజన్ వార్షిక సామర్థ్యంతో 3,800 మందికి ఉపాధిని కూడా కల్పిస్తుంది. ఇక రెండవది ప్రీమియం ఎనర్జీ. ఇది కూడా ఈసిటీ ఈఎంసీ యొక్క అదనపు ప్రతిపాదనతో 750 మెగావాట్స్ సోలార్ పీవీ ఫైల్స్ మాడ్యూల్స్ తయారీతో ప్రపంచ స్థాయిలో పీవీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇక వోల్ట్రెక్ గ్రీన్ టెక్ దాదాపుగా 600 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 10,000 యూనిట్ల సామర్థ్యంతో ఇది తెలంగాణలో ఎలక్ట్రానిక్ బస్సుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంచుకుంది. కాబట్టి ఇది అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఒలెక్ట్రా గ్రీన్టెక్ అనేది ఏ కంపెనీ, ఎంత పెట్టుబడి అనేది అడగవచ్చు. ఇక మరొకటి బిలిటీ ఎలక్ట్రానిక్స్ అండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ 3-వీలర్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇది తయారీ కేంద్రం ఏటా కూడా 2,40,000 ఎలక్ట్రానిక్ వాహనాలను ఉత్పత్తి సామర్థ్యంతో చేస్తూ దాదాపుగా 3,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక 4వది వచ్చేసి క్వాల్కామ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక పిస్కర్ ఇంక్ అనేది కూడా ఇదొక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ సేవల బట్వాడకు అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 రకాలుగా ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి వచ్చేసి మీ సేవ, రెండవది వచ్చేసి ఈ సేవ. ఒకటి వచ్చేసి మీ సేవ, రెండవది వచ్చేసి ఈ సేవ అండి. ఈ మీ సేవ పౌర కేంద్రీకృత సేవలను మనం ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇవి ప్రభుత్వానికి, పౌరులకు మరియు ప్రభుత్వానికి, వ్యాపారానికి మధ్య తమ యొక్క సేవలపైన దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి మీ సేవ రోజుకి 1 నుంచి 1.5 లక్షల లావాదేవీలని, అదేవిధంగా సంవత్సరానికి 1.5 కోట్ల లావాదేవీలను నమోదు చేస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, అంతగానం ఇంపార్టెంట్ అయితే లేదు, కానీ జస్ట్ ఈ యొక్క సేవలను గుర్తుంచుకోండి. రోజుకి 1 లక్ష నుంచి 1.5 లక్షల లావాదేవీలను నిర్వహిస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈఎస్డి అంటే ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ అని గుర్తుంచుకోండి. ఈఎస్డి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,500 మీ సేవా నెట్వర్క్ల ద్వారా పౌర సేవలను అయితే అందిస్తుంది. సుమారు 50 ప్రభుత్వ విభాగాల నుంచి 600కు పైగా సేవలను ఈ యొక్క ఈఎస్డి అనేది అందిస్తుందనే అంశాన్ని, అంటే మీ సేవ అందిస్తున్నటువంటి అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క ఎలక్ట్రానిక్ లావాదేవీల అగ్రిగేషన్ అనలైసిస్ లేయర్ అండి. దీన్ని మనం ఈ టాల్ అనే పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ టాల్ అందించిన సమాచారం ప్రకారం 2014 జూన్ నుంచి 2024 మే వరకు తెలంగాణలో 5,571,126,167 ఈ లావాదేవీలనైతే ఈ మధ్యకాలంలో పూర్తి చేసింది. అనగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి 1000 జనాభాకి సుమారుగా 1,62,247.24 లావాదేవీలు అయితే జరిగాయనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి యాప్ అండి తెలంగాణ ప్రభుత్వం టీ యాప్ అనేది ఈ యొక్క యాప్నైతే రూపొందించడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన గవర్నెన్స్ చొరవ అండి. ఇది 28 విభాగాల్లో దాదాపుగా 267 సేవలను అందిస్తుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. 28 విభాగాల్లో 267 సేవలను అందించే సమీకృత అప్లికేషనే ఇక టీ యాప్ అని గుర్తుంచుకోండి. యాప్ ద్వారా ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా సేవలనైతే పొందవచ్చు. సుమారుగా 2023-24 లావాదేవీల మొత్తం విలువ వచ్చేసి 76 కోట్లు కాగా మొత్తం లావాదేవీల వచ్చేసి 3.3 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే 3.3 లక్షల మంది పౌరులకు సేవలను అందించింది. అదేవిధంగా 76 కోట్ల లావాదేవీలను నిర్వహించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క యాప్ ప్రారంభించినప్పటి నుంచి 25 లక్షల మందికి సేవలను అందించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా మొత్తంగా లావాదేవీలు ఈ యాప్ ప్రారంభించినప్పటి నుంచి 326 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించడం జరిగింది. ఇక మరొక యాప్ అండి టీ వ్యాలెట్. టీ వ్యాలెట్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి మొదటి అధికారిక డిజిటల్ వ్యాలెట్గా గుర్తింపు పొందడం జరిగింది. దాదాపుగా 1.43 మిలియన్ పౌరులు ఈ యొక్క టీ వ్యాలెట్లో ఇప్పటివరకు నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 24,950 కోట్ల విలువైన
42.6 మిలియన్ల లావాదేవీలను ఈ యొక్క టీ వ్యాలెట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతిరోజు 23,000 లావాదేవీలను నిర్వహిస్తుంది. ఇది సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి మరొకటి వచ్చేసి సాఫ్ట్ నెట్ అండి. సాఫ్ట్ నెట్ దీని యొక్క అబ్రివేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ అండి. ఇది ITE అండ్ C విభాగం కింద ఒక లాభాపేక్ష లేని సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాఫ్ట్ నెట్ అనేది ఉపగ్రహ సమాచార మార్పిడి ద్వారా ఎవరైతే దూర విద్యను అభ్యసిస్తారో వారికి కావాల్సినటువంటి క్లాసెస్ను అందించడం జరుగుతుంది ఈ యొక్క సాఫ్ట్ నెట్ అనేటువంటి సంస్థ ద్వారా. ఇది తెలంగాణ స్కిల్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి TSAT అనేటువంటి ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి ఆడియో విజువల్ టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ ప్రజలకు అవగాహనను కల్పిస్తుంది. ఓకేనా. TSAT అనేటువంటి ఛానల్ అనేది ప్రభుత్వ అధికార ఛానల్. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు అనేక విషయాలపైన అవగాహనను కల్పించడం, జ్ఞానోదయం కల్పించడం మరియు సాధికారత కల్పించడం ఈ యొక్క సాఫ్ట్ నెట్ యొక్క ముఖ్య లక్ష్యం అని గుర్తుంచుకోండి. ఇది విద్యపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా, వ్యవసాయ కార్యక్రమాలను అనునిత్యం ప్రసారం అయితే చేస్తుంది. అదేవిధంగా మనలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ను ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లతో కలిసి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనోమిత్ర అనేటువంటి మానసిక ఆరోగ్య కార్యక్రమం కూడా ప్రసారం చేసి మానసిక ఆరోగ్య సమస్యలపైన అవగాహనను కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క TSAT అనేటువంటి ఛానల్ ఏదైతే ఉందో తెలంగాణ స్కిల్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్ అనేటువంటి ఛానల్ అనేది దీనికి ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. దాదాపుగా ఈ ఛానల్కు 7.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉండడం జరిగింది. అదేవిధంగా 103.9 మిలియన్ల వ్యూస్ను కూడా ఇప్పటివరకు ఈ ఛానల్ ద్వారా సాధించడం జరిగింది. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకి ప్రత్యేకంగా కొత్త లెర్నింగ్ వేదికను కూడా అందిస్తుందండి. అదే TSAT యాప్ 2 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క TSAT యాప్కి 2.68 మిలియన్స్ వినియోగదారులు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ ఛానల్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ మ్యాగజైన్ కూడా ఉండడం జరిగిందండి. ఆ మ్యాగజైన్ పేరు వచ్చేసి TSAT టైమ్స్ అనే ఈ మ్యాగజైన్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, విద్యా కంటెంట్ యాక్సెస్ కోసం ప్రతి వారం TSAT టైమ్స్ అనేటువంటి ఈ మ్యాగజైన్ని ప్రచురిస్తుంది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి IT రంగం గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ పర్యాటక రంగం గురించి డిస్కస్ చేయబోతున్నామండి. థ్యాంక్ యూ.